పాండవులు తమ వనవాసంలో భాగంగా హిమాలయ పర్వత ప్రాంతంలోని బదరికాశ్రమం వద్ద నివసిస్తుంటారు. ఒకరోజు ఆకాశం నుండి వీచిన గాలికి ఒక పుష్పం ద్రౌపది ముందు వచ్చి పడుతుంది. అది సౌగంధిక పుష్పం. అలాంటి పుష్పాలు మరికొన్ని కావాలని ద్రౌపది భీముడిని అడుగుతుంది. ఆ పుష్పాల కోసం భీముడు గాలి వీస్తున్న దిశగా బయలుదేరాడు. భీముడు గంధమాదన పర్వతారణ్యాల్లో చెట్లను విరుచుకుంటూ సింహనాదాలు చేస్తూ ముందుకు వెళ్తాడు. దారిలో ఒక అద్భుతమైన సరస్సు భీముడికి కనిపించింది. ఆ సరోవరం అందాన్ని చూసి భీముడు ఉత్సాహంతో తన దగ్గర ఉన్న శంఖాన్ని పూరించాడు. ఆ శంఖానాదాన్ని ఒక వానరం విని అదే స్థాయిలో గర్జించింది. అంత గర్జన చేసింది ఎవరా అని భీముడు వెతుకుతూ వెళ్తాడు. దారిలో అతనికి గొప్ప తేజస్సుతో ఒక పెద్ద వానరం కనిపించింది. ఆ వానరం తన తోకను దారికి అడ్డుగా ఉంచింది. దాన్ని దాటుకొని వెళ్ళకూడదు కాబట్టి అడ్డుగా ఉన్న తోకను తీయమని భీముడు ఆ వానరాన్ని అడుగుతాడు. అప్పుడు ఆ వానరం, నేను ముసలి వానరాన్ని, తోకను తీసుకోలేను, నువ్వే పక్కకు పెట్టి వెళ్ళు అని చెప్తుంది. కాని భీముడు తన శక్తినంతటిని ఉపయోగించి ఎంత ప్రయత్నించినా ఆ తోకను అంగుళం కూడా కదపలేకపోయాడు. తను ఎంతో బలవంతుడినని భీముడు గర్వంగా ఉండేవాడు. కాని ఈ వానరం వల్ల తన గర్వం అణిగిపోయింది. తన ఎదుట ఉన్నది సామాన్య వానరం కాదని గ్రహించిన భీముడు వినయంగా తన నిజస్వరూపాన్ని చూపించమని ఆ వానరాన్ని ప్రార్థించాడు. అప్పుడు ఆ వానరం తన నిజరూపాన్ని చూపిస్తుంది. ఆయనే అంజనీమాత పుత్రుడు, మహావీరుడు, సాక్షాత్తు ఆ పరమశివుని అంశతో జన్మించిన ఆంజనేయుడు. హనుమంతుడిని చూసిన భీముడు సంతోషంతో ఆయనకు నమస్కరించి క్షమించమని అడుగుతాడు. రామాయణ కాలం నాటి మహారూపాన్ని చూడాలని ఉందని భీముడు హనుమంతుడిని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు తన మహారూపాన్ని భీముడికి చూపిస్తాడు. ఏ సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో హనుమంతుడు భీముడికి చెప్తాడు. హనుమంతుడి స్పర్శతో భీముడి బలం రెట్టింపైంది. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి ధ్వజంపై ఉండి రణంలో సింహనాదం చేస్తూ పాండవులను రక్షిస్తానని హనుమంతుడు భీముడికి అభయమిస్తాడు. అందుకే అర్జునుడి రథంపై కపిధ్వజం ఉంటుంది. ఆ తర్వాత భీముడు హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని ఆయన చెప్పిన దారిలో పుష్పాల కోసం వెళ్తాడు. హనుమంతుడి చూపిన దారిలో వెళ్లిన భీముడు చివరకు కుబేరుడికి చెందిన కైలాస పర్వత ప్రాంతంలోని సరస్సుకు చేరుకుంటాడు. అక్కడ వేల సంఖ్యలో పుష్పాలు వికసించి ఉంటాయి. ఆ సరస్సును క్రోధవశలు అనే యక్షులు రక్షిస్తుంటారు. భీముడు వారి అనుమతి అడగకుండా ఆ పూలను కోయడంతో యుద్ధం మొదలవుతుంది. భీముడు ఒంటరిగానే వేల మంది యక్షులను హతమారుస్తాడు. వచ్చింది భీమసేనుడని తెలిసి కుబేరుడు కావలసినన్ని పుష్పాలను భీముడికి ఇస్తాడు. అంతలో ద్రౌపది, ధర్మరాజు, నకుల సహదేవులు అక్కడికి వస్తారు. భీముడు ఆ పుష్పాలను ద్రౌపదికి ఇస్తాడు. ఈ ఘట్టం తరువాత ఒకరోజు జటాసుర అనే రాక్షసుడు పాండవుల ఆయుధాలను దొంగలించాలని చూస్తాడు. భీముడు ఆ రాక్షసుడిని సంహరించాడు. ఈ విధంగా పాండవులు గంధమాదన పర్వతంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉత్తర దిశ వైపు పయనించి వృషపర్వుడు అనే రాజర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు ఆకాశం నుండి గొప్ప తేజస్సుతో ఒక రథం వచ్చింది. అందులో నుంచి అర్జునుడు దిగాడు. అప్పటికి వనవాసంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సమయంలో జరిగిన సంఘటనలన్నీ అర్జునుడు పాండవులకు వివరించాడు. ఆ తరువాత పాండవులు ద్వైతవనానికి చేరుకున్నారు. ఒకసారి భీముడు ఒంటరిగా సంచరిస్తూ ఉండగా అజగరం అనే సర్పం భీముడిని చుట్టేసింది. భీముడు కూడా దాని పట్టును విడిపించుకోలేకపోయాడు. అప్పుడే ధర్మరాజు భీముడిని వెతుకుతూ అక్కడికి వెళ్తాడు. భీముడిని చుట్టిన పామును చూసి ధర్మరాజు ఆశ్చర్యంతో ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ సర్పం తన వృత్తాంతాన్ని చెప్తుంది. నేను నహుషుడనే రాజును, దేవేంద్రుడితో సమానమైన వాడిని, మీ వంశంలో మీకంటే ముందు జన్మించిన వాడిని. ఒకసారి ఇంద్రుడు యుద్ధానికి వెళ్తూ ఇంద్రలోకాన్ని చూసుకోమని నహుషుడికి చెప్తాడు. అంటే నహుషుడు తాత్కాలికంగా ఇంద్రుడు అయ్యాడు. నహుషుడు ఇంద్రుడి భార్య సచీదేవిని తన భార్యగా చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు సచీదేవి సప్త ఋషులతో పల్లకిపై వస్తే నిన్ను అంగీకరిస్తాను అని చెప్పింది. వెంటనే నహుషుడు సప్త ఋషులను పిలిచి తనని పల్లకిపై మోయాలని ఆదేశించాడు. తప్పని పరిస్థితిలో ఆ ఋషులు నహుషుడు ఎక్కిన పల్లకిని మోశారు. అగస్త్యుడు ఉన్నవైపు పల్లకి జారిపోయి నహుషుడు కింద పడిపోతున్నాడు. అప్పుడు అగస్త్యుడిని నహుషుడు నానా మాటలు అన్నాడు. దాంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి భూమి మీద కొన్ని యుగాల పాటు పాములా పడి ఉండు అని శపించాడు. నహుషుడు వెంటనే తన తప్పు తెలుసుకొని అగస్త్యుడిని క్షమించమని వేడుకుంటాడు.
అప్పుడు అగస్త్య మహర్షి, ఎప్పుడైతే నీ వంశంలో జన్మించిన యుధిష్ఠిరుడు నీవడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తాడో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. అలా నహుషుడు అజగరంగా మారాడు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని చెప్పేందుకు ఈ కథను ఉదాహరణగా చెప్తారు. ఈ విధంగా నహుషుడు తన కథను ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు, ఏం చేస్తే భీముడిని వదిలిపెడతావు అని అడుగుతాడు. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తే వదిలేస్తానని నహుషుడు చెప్తాడు. నహుషుడు ధర్మరాజుని సనాతన ధర్మానికి చెందిన ఎన్నో గొప్ప ప్రశ్నలను అడుగుతాడు. ధర్మరాజు అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. ఆ సమాధానాలకు సంతృప్తి చెందిన నహుషుడు తన శాపం నుండి విముక్తి పొంది భీముడిని వదిలిపెట్టి తిరిగి తన నిజ రూపాన్ని పొంది స్వర్గానికి వెళ్తాడు. అలా పాండవులు ఎన్నో శక్తులను పొందుతూ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ వనవాసాన్ని గడుపుతున్నారు. ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి తెలుస్తాయి. అదే సమయంలో పాండవులను ఎలాగైనా అవమానించాలని దుర్యోధనుడు, శకుని, కర్ణుడు కలిసి ఒక పథకం వేస్తారు. అదే ఘోషయాత్ర. అడవిలో ఉన్న ఆవులను లెక్కించడం మరియు వాటి సంరక్షణ కోసం క్రూర మృగాలను వేటాడాలనే సాకుతో పాండవులు నివసిస్తున్న ద్వైతవనంలో రాజవైభవంతో వారి ముందు విహరించాలని ఘోషయాత్రకు బయలుదేరారు. దుర్యోధనుడు తన సైన్యంతో పరివారంతో కలిసి ద్వైతవనం చేరుకుంటాడు. అదే సమయంలో ధర్మరాజు ఒక యాగం చేస్తున్నాడు. దుర్యోధనుడు కావాలని పాండవులున్న ప్రదేశానికి దగ్గరగా శిబిరాలను వేయమని తన సైనికులకు చెప్తాడు. కానీ ఆ ప్రాంతంలో గంధర్వులు నివసిస్తుంటారు. అక్కడ శిబిరాలు వేయొద్దని సైనికులను హెచ్చరిస్తారు. ఎంత చెప్పినా దుర్యోధనుడు వినకపోవడంతో వారి మధ్య యుద్ధం మొదలవుతుంది. కాసేపు కర్ణుడు, కౌరవసేన గంధర్వులతో యుద్ధం చేస్తారు. ఈలోపు గంధర్వుల రాజైన చిత్రసేనుడు అక్కడికి వస్తాడు. అతను మాయా విద్యలు తెలిసినవాడు. చిత్రసేనుడి బాణాల దాటికి కౌరవసేన అంతా చిందరవందర అయిపోయింది. అందరూ పారిపోతున్నారు. అతని పరాక్రమం ముందు కర్ణుడి విద్యలు పనిచేయలేదు. గంధర్వులంతా కర్ణుడిని చుట్టుముట్టారు. అతని రథాన్ని ముక్కలు ముక్కలు చేశారు. కర్ణుడు తన రథాన్ని కోల్పోయి దుర్యోధనుడి తమ్ముడైన వికర్ణుడి రథమెక్కి రణభూమి వదిలి వెళ్లిపోయాడు. అలా దుర్యోధనుడిని వదిలేసి అందరూ పారిపోతారు. చిత్రసేనుడు దుర్యోధనుడిని బంధించాడు. దుర్యోధనుడి అనుచరులు ధర్మరాజు దగ్గరికి వెళ్లి దుర్యోధనుడిని కాపాడమని వేడుకుంటారు. మనం చేద్దామనుకున్న పని వారే చేశారు అని భీముడు సంతోషించాడు. కానీ ధర్మరాజు దుర్యోధనుడిని రక్షించాలనుకుంటాడు. మనలో మనం పోరాడుకున్నప్పుడు 5 ఒకవైపు, 100 మంది ఒకవైపు ఉంటాం. కానీ బయట వ్యక్తి వల్ల ఆపద వస్తే మాత్రం మనం 105 ఒకటే అని చెప్తాడు. ధర్మరాజు ఆజ్ఞ మేరకు భీమార్జునులు దుర్యోధనుడిని రక్షించడానికి వెళ్తారు. భీమార్జునులు వారితో చాలాసేపు యుద్ధం చేస్తారు. చివరికి అర్జునుడి పరాక్రమం ముందు చిత్రసేనుడి మాయా విద్యలు పనిచేయలేదు. దాంతో గంధర్వులు దుర్యోధనుడిని విడిచిపెడతారు. తను అవమానించాలనుకున్న పాండవులే తన ప్రాణాలను కాపాడడంతో దుర్యోధనుడు తీవ్ర అవమానంతో, పరాభవంతో హస్తినాపురం వెళ్తాడు. ఇతరుల పరిస్థితిని చూసి వారిని అవమానించాలని భావిస్తే చివరికి ఒకరోజు అదే పరిస్థితి మన ముందుకు వస్తుంది అని చెప్పేందుకు ఈ కథ ఒక ఉదాహరణ.